దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగునుగాక. ఈ దిన వాక్యము, ఈ దిన దేవుని మాట ఆదికాండము 13వ అధ్యాయము 5, 6, 7, 8 వాక్య భాగాలు. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రహాము, మనం బంధువులం కనుక నాకును నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడ్ల నేను కుడి తట్టునకు, నువ్వు కుడి తట్టునకు వెళ్ళిన ఎడ్ల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పాను. ఈ రోజున మన ఆత్మీయ సంబంధము ఆర్థిక సంబంధంతోనే ముడిపడి ఉన్నది. ఒక తత్వ బోధకుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన క్రిస్టియనే కానీ దేవుణ్ణి నమ్మిన వ్యక్తి కాడు. ఆయన ఏమన్నాడంటే, ఆ తత్వవేత్త, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధములే, ఆత్మీయ సంబంధములుగా కనబడతావే కానీ ఆత్మ సంబంధములు కావు అన్నాడు ఆయన. ఆయన పేరు కారల్ మార్క్స్. ఆయన క్రిస్టియనే కానీ దేవునిని విశ్వసించని తత్వవేత్త ఆయన. గమనించండి, మనం చదివిన వాక్యానికి ఎంతగా ఆ వాక్యము కలిసిపోతుందో. చిన్నప్పటి నుంచి తండ్రి చనిపోయిన తర్వాత తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేసి తనతో పాటే తన కుమారునిగా ఎంచుకున్నాడు. తన కుమారుడుగా ఉన్న ఆ లోతు ఆయన కూడా ఫిజికల్గా బ్లెస్ అయిపోయాడు. గొర్రెలు, గొడ్లు విస్తారమైపోయి వారు కలిసి నివసింపలేనంతగా వారు దీవించబడ్డారని రాయబడ్డది వాక్యం. చూడండి, వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంతగా విస్తారమై ఉండేది. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టాను. డబ్బు విషయంలోనే మనిషి తప్పిపోతున్నాడు. డబ్బు పట్లనే మక్కువ, ప్రేమను పెంచుకుంటున్నాడు మానవుడు. దాని మూలంగా ఆత్మ సంబంధం అంతా చెల్లా చెదురైపోతుంది. ఇంతకాలము తండ్రి స్థానంలో ఉన్న అబ్రహామును విడిచి వేరైపోయే అవకాశాన్ని కల్పించుకున్నాడు లోతు. కేవలం ఆస్తి, డబ్బు, బంగారము, హోదా ఇవే. యేసును దేవుడిగా నమ్మిన వ్యక్తిగా నీ లైఫ్ ఎలా ఉంది? ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను చెప్పినందుకు కాదు, మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీ మనసు మీ వ్యాపారం మీదనే, మీ ఉద్యోగం మీదనే, మీ డబ్బు మీదనే, లేదా మీ ఫ్యూచర్ గురించేనా దేవుడు ఉన్నాడా? పేరుకనే దేవుడిగా మనం నమ్మి చెలామణి అవుతున్నామా? మనము ఏ సంఘానికి వెళ్తున్నాం అనేది కాదు ముఖ్యము. ఈ భూమికి, ఆకాశానికి కర్త అయిన దేవుడిని నువ్వు కలిగి ఆయనతో సహవాసం చేస్తున్నావా? నిజంగా లోతు దేవునితో సహవాసం చేస్తే అబ్రహాము అన్నట్టుగా మనం బంధువులము, మనం కలిసి నివసించలేము, మనం వేరుగా ఉందామంటే వెంటనే వెళ్ళిపోయాడు. మనం ఎలా ఉన్నాం చూడండి. ఎంత మంచి వాక్య భాగము ఇది. డబ్బు మనకు ముఖ్యం కాదు. ఆ డబ్బు విస్తరించిన తర్వాత పశువుల కాపలకు గొడవలైనాయి. పశువుల కాపలకు గొడవలైతే మనం ఎందుకు విడిపోవాలి అనాల్సింది పోయి అబ్రహాము చెప్పిన మాటను పట్టుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాము యొక్క ఇంటెన్షన్ విడిపోవాలని కాదు, ఎప్పుడు గొడవపడడం ఎందుకు అనే ఉద్దేశంతో అన్న మాటను ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం దేవునితో సంబంధం కలిగినప్పుడే నిజమైన భక్తి కలిగిన వారంగా ఉంటాం.
ఒకవేళ ఈ రోజు నుంచైనా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉందాం. దేవుడు మనకు ముఖ్యం. దేవుడు ఇచ్చిన డబ్బు కాదు మనకు ముఖ్యం, దేవుడు ముఖ్యం. కనుక డబ్బును నమ్ముకున్నవాడు పాడైపోవును అన్నట్టుగానే లోతు జీవితం అయిపోయింది. అబ్రహాము దినదినము అభివృద్ధి పొందినట్టుగా ఉన్నాడు. అలాంటి కృప మనందరికీ అనుకరించబడి అబ్రహాము దీవించిన దేవుడు మనల్ని దీవించును గాక. అబ్రహాము దేవుని మీద ఆధారపడినట్లు మనమును ఆధారపడదును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు మహిమను చెల్లిస్తూ ఈ దిన వాక్యము మేలు నెరవేర్చమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.